అందరికీ నమస్కారం. నేను మీ సుజాత. ఇంట్లోనే ఈజీగా ఒక కేజీ చికెన్తో చికెన్ అనేది జ్యూసీగా టేస్టీగా సాఫ్ట్గా ముక్క మెత్తగా సాఫ్ట్గా ఉండేలాగా చికెన్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. టేస్ట్ అయితే ఎక్సలెంట్, ఇంకా అదిరిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ చికెన్ ఫ్రై అనేది రైస్లోకి, చపాతీ, ఇంకా బిర్యానీలోకి అయితే ఇంకా సూపర్. ఇంకా ఎంత అంటే అంత టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన మసాలా కోసం అయితే నేను మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులోకి 3 ఇంచెస్ అల్లం వేసుకోండి. అది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయొచ్చు. వెల్లుల్లిపాయలు అయితే 2 వెల్లుల్లిపాయలు ఇలా రేకల కింద తీసేసుకుని వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాలు ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. గసగసాలు అయితే 2 స్పూన్లు వేసుకోవాలి. 2 ఇంచెస్ దాల్చిన చెక్క, 2 అయితే యాలక్కాయలు. ఇవి లవంగాలు 3 నుంచి 5 వరకు వేసుకోవచ్చు. వాటర్ అయితే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఒక 100 ml 50 ml అయిన వాటర్ వేసుకుని అది ఒక 5 నిమిషాలు బాగా నానిన తర్వాత మసాలా అంతా కూడా మిక్సీ పట్టించండి. ఇలా నేను చూపించిన విధంగా మిక్సీ పట్టాలి, మెత్తగా మిక్సీ పట్టండి. ఇదంతా కూడా ఒక గిన్నెలోకి సెపరేట్గా తీసేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం శుభ్రం చేసుకున్న చికెన్ ఉంది కదా, ఇది కేజీ చికెన్ స్కిన్లెస్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 4 నుంచి 5 స్పూన్లు ఆయిల్ వేసాను. వేసేసి శుభ్రపరిచిన చికెన్ ఉంది కదా, ఈ చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు అయితే వేస్తున్నాను నేను. పసుపు వేసేసి బాగా కలపాలి. నీచు వాసన అనేది రాదు పసుపు వేయడం వల్ల. పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. పసుపు వాడడం మనం ప్రతి కర్రీలో కూడా పసుపు అనేది వాడండి. ఇప్పుడు చూసారా, మూత పెట్టేయాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉంచి మనం ఈ చికెన్ అనేది మగ్గనిస్తే బాగా టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఈ మనం వేడయ్యేసరికి వాటర్ అనేది చికెన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇవి 4 నుంచి 5 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి 2 ముక్కల కింద సీరేసి వేసేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసిన మసాలా ఉంది కదా, ఈ మసాలా కూడా అంతటినీ వేసేసి నేనైతే 2 స్పూన్లన్నర కారం వేస్తున్నాను. 2.5 స్పూన్లు పట్టింది కారం అయితే. ఇది ఇంట్లో తయారు చేసిన కారం ఇది. సాల్ట్ అయితే 1 స్పూను కొద్దిగా వేసిన తర్వాత మీరు అడ్జస్ట్ చేసి టేస్ట్ చూసుకుని మీకు సాల్ట్ సరిపోతే వేసుకోండి. మామూలుగా అయితే స్పూన్ పడుతుంది, 1.5 స్పూన్ పడుతుంది. ఇలా మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. మసాలా, సాల్ట్, కారం ఇవన్నీ వేస్తాం కదా, ఇదంతా కూడా ముక్కలకు పట్టేలాగా. నేనైతే వాటర్ అయితే వేయలేదు, చికెన్లోనే బోల్డ్ వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా కూడా మగ్గిపోయే వరకు ఇలా బాగా మగ్గనివ్వాలి. చూసారా, చికెన్కి మసాలా అంతా కూడా బాగా పట్టేసింది కదా. మీకు ఇంకా డ్రైగా కావాలంటే కనుక కొంచెం ఇంకో 10 నిమిషాలు బాగా మగ్గనిస్తే సరిపోతుంది. మామూలుగా అయితే ఇలా నేను చూపించినట్టుగా కొంచెం లైట్గా గ్రేవీ అనేది వస్తుంది. మీకు గ్రేవీ కనుక కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఒక 4 నుంచి 5 ఉల్లిపాయలు కట్ చేసుకుని సన్నగా సీలికల కింద కట్ చేసుకుని బాగా వేపేసి వేసుకోండి. అప్పుడు మీకు గ్రేవీ కూడా వస్తుంది ఫ్రైలోనే. ఇలా అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మొత్తం మీద కర్రీ అనేది ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై ఇలా తయారు చేసుకుంటే మీకు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మొత్తం చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సుజాత కుక్ ఫైల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.